హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నిహారికస్ ముచ్చట్లు. ఈరోజు ముచ్చట వచ్చేసి సేమియా ఉప్మా. దీనికోసం నేను 1 కప్పు సేమియాని తీసుకున్నాను. దాంట్లో అదే గిన్నెతో 2 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకున్నాను. చూడండి, ఏ కప్పుతో అయితే సేమియా తీసుకుంటామో అదే కప్పుతో వాటర్ వేసుకోవాలి. తర్వాత ఇందులో కాస్త పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని 3 to 4 మినిట్స్ ఉడికించాను. చూడండి, ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. మరి ఎక్కువగా ఉడికించేసుకుంటే బెడ్డలు అయిపోతుంది. తర్వాత గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ కొద్దిగా క్యారెట్, పల్లీలు అండ్ టమాటో పీసెస్ వేసి బాగా కలుపుకున్నాను. తర్వాత కాస్త కస్తూరి మెంతి కూడా యాడ్ చేశాను. ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత ఇందాకే పసుపు వేసుకున్నాం కాబట్టి నేను లైట్గా వేస్తున్నాను. అండ్ అలాగే ఇందాక ఉడికించేటప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాం కాబట్టి ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. తర్వాత ధనియా పౌడర్ అండ్ జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. వేసి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఇందాక ఉడికించుకున్న సేమియాని ఈ గిన్నెలో వేసేసి కలిపేస్తున్నాను. ఇలా ముందుగా ఉడికించుకోవడం వల్ల కాస్త ఉండలుగా అవ్వకుండా పొడి పొడిగా అవుతుంది. తర్వాత కాస్త కొత్తిమీర వేసేసి మూత పెట్టి ఒక 2 మినిట్స్ సిమ్లో ఉంచి బాయిల్ చేశాను. ఫైనల్గా లెమన్ స్క్వీజ్ చేసేసాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.